హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ మధ్యకు వచ్చాను. సో ఈ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ కంటెంట్ని నా యూట్యూబ్ ఛానల్ నేను పోస్ట్ చేస్తున్నాను. కేవలం మంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయడానికి మాత్రమే, సో దట్ ప్రాపర్ కేర్ తీసుకోవడానికి కానీ ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధిగా యూస్ఫుల్గా కానీ నా ఛానల్ నేను ఉంచాను. సో ఇవాళ మన ఇంట్రెస్టింగ్ టాపిక్లో జామకాయని ఆహారంగా ఎటబుల్గా తీసుకోవడం వల్ల ఒక 4 మేజర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఈ అడ్వాంటేజెస్ అయినా మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఫుడ్గా తీసుకున్న వాళ్ళం కొంచెం అమౌంట్ ఆఫ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కనుక మొదటి బెనిఫిట్ అడ్వాంటేజ్ గమనించినట్లయితే ఇట్ ఇంక్రీజెస్ ఇట్ హెల్ప్ఫుల్ ఇన్ బూస్టింగ్ ఇమ్యూనిటీ పవర్. సో ఎందుకు ఇది అలా అంటే కనుక ఒక నార్మల్ వ్యక్తికి అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగున్న వ్యక్తికి ఒక తేడా ఏంటంటే వీళ్ళిద్దరిలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్న వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. కనుక జామకాయలు మనం కలిసి ఆహారంగా తీసుకోవడం వల్ల దానిలో ఉన్న విటమిన్ సి అనేది మనకు ప్యాథోజన్స్కి అగెయిన్స్ట్గా ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండో అడ్వాంటేజ్ కనుక మనం గమనించినట్టయితే లో రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో దీన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ పోతుంది అని ఎవరు చెప్పరు, కానీ లో రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఎలాగంటే ఈ జామకాయలో ఉన్న లైకోపిన్ అలాగే విటమిన్ సి క్యాన్సర్ సెల్స్కు యాంటీ ఆక్సిడెంట్గా సహాయపడతాయి. కాబట్టి లో రిస్క్ ఆఫ్ క్యాన్సర్. మూడో విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇంప్రూవ్స్ అవర్ ఐ సైట్. కనుక చాలామంది ఈ ఐ సైట్ గురించి కూడా బాధపడుతూ ఉంటారు. కనుక తినడం వల్ల ఐ సైట్ మొత్తం పోతుంది అని కూడా ఎవరు చెప్పరు. అయితే ఇంప్రూవ్స్ ఐ సైట్ దీనిలో తీసుకోవడం వలన కనుక ఇది ఎందుకంటే జామకాయలో విటమిన్ ఏ కూడా లభిస్తుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. నాలుగో విషయం, ఫైనల్ విషయం ఏమిటంటే ఇది మన బ్రెయిన్కు కూడా ఉపయోగపడుతుంది. ఎలాగో అంటే గనక దీనిలో ఉన్న విటమిన్ B3 అలాగే విటమిన్ B6 ఈ 2 విటమిన్లో కూడా వీటినే మనం నియాసిన్ అలాగే పైరిడాక్సిన్ అనే పేర్లతోటి విటమిన్ B3 విటమిన్ B6 నియాసిన్ పైరిడాక్సిన్ అనే పేర్లతోటి మనం పిలుస్తాం. కాబట్టి ఇవి కూడా జామకాయలో ఉంటాయి. కాబట్టి మనకు బ్రెయిన్కి అలాగే బ్లడ్ క్యాన్సర్ కూడా ఉపయోగపడుతుంది, వీటికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి 4 అడ్వాంటేజెస్ జామకాయలో ఉన్న అడ్వాంటేజెస్. సో ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ వాటి యొక్క అడ్వాంటేజెస్ కూడా నేను అప్డేట్ చేస్తుంటాను. Thank you very much for watching this beautiful video.